వెల్కమ్ టు లవ్లీ స్టూడియోస్. సో ఈ రోజు మన లవ్లీ స్టూడియోకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. మనము తనని ఒక యాక్టర్గా, యాంకర్గా, ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్గా చూస్తున్నాము. ఎవరో కాదు, భారతి అనాలా, లేకపోతే రోజా భారతి అనాలా, లేక తాజాగా తన సోషల్ మీడియాలో పేరు మార్చుకొని ఇప్పుడు రోజా ఖుషీగా మారింది. ఇంతకీ అన్ని పేర్లు ఎందుకున్నాయి, ఏంటి, తన మాటల ద్వారా తన జర్నీ ఏంటో తెలుసుకుందాం. హాయ్ రోజా. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. హవ్ యూ? ఐఎమ్ గుడ్. నాకైతే డౌట్గా ఉంది, అభిషేకంలో అత్తగా చేసేది మీరేనా? లేదండి, నేనే. మా ఇంట్లో వాళ్ళు కూడా పోల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అదేంటి అసలు మాకు ఇప్పటికీ ఒక మెరాకిల్లా ఉంటుంది, ఆ ఆన్ స్క్రీన్ కనిపించేది హాఫ్ స్క్రీన్లో ఉన్నది నువ్వేనా అని చెప్పి. అండ్ ఈవెన్ మనకి ఇప్పుడు రీల్స్ చూసినట్టయితే ఇది అది కాదు అని చెప్పి వస్తుంది కదా, అలా నా పిక్స్తో చేసి పెడుతూ ఉంటారు అనమాట. సో చాలా కన్ఫ్యూజ్డ్ ఫీల్ అవుతుంటారు బయట నన్ను చూసి అండ్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు. బట్ ఆ క్యారెక్టర్ ఏంటంటే అలా, అంటే ఒక మదర్గా నేను కనిపించాలి, అంటే అమ్మలాగే ఉండాలి, బొమ్మలా కాదు అన్న ఫార్ములా ఫాలో అవుతున్నాం అనమాట. సో ఆ క్యారెక్టర్కి అలానే, అంటే ఒక వీడియో క్యారెక్టర్, ఒక అంటే నా ఏజ్ ఉన్న ఒక అమ్మాయికి నేను మదర్గా కనిపించాలి అందులో. సో ఆ గెటప్, అందులో కూడా నేను ఇంకా చిన్నపిల్లలా కనిపిస్తున్నాను అని చెప్పి ముడి వేయడం, ఆర్నమెంట్స్ అన్నీ తీసేయడం, అండ్ ఆ లుక్ రావడానికి చాలా లావుగా నన్ను చూపించడం జరుగుతుంది అందులో. వాట్ ఈస్ ఖుషి? ఖుషి ఈజ్ మై ఫౌండేషన్ యాక్చువల్లీ. ఖుషి అనేది నాకు ఒక ఫౌండేషన్ అనమాట. ఈ ఖుషి అనేది హ్యాపీనెస్. యాక్చువల్లీ ఖుషి అంటే ఒక హ్యాపీ ఫేస్, హ్యాపీనెస్ అనేది, ఆనందంగా ఉండడం అనేది. నేను చాలా చిల్ అవుతుంది, నాకు ఎప్పుడు ఏడుస్తూ ఎప్పుడు ఒక ప్యాథటిక్గా ఉంటే అసలు నచ్చదు అనమాట. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండాలి, బాగుండాలి అనే ఒక ఇది. సో ఖుషి ఫౌండేషన్ త్రూ ఏంటంటే కొన్ని సర్జరీస్కి హెల్ప్ చేయడము, అంటే ఈవెన్ నా వంతు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను. అవ్వనప్పుడు నా ఫ్రెండ్స్ త్రూ కానీ, లేదంటే ఫండ్ రైజింగ్ చేసి కానీ వాళ్ళకి సర్జరీస్ చేయించడము, స్టడీస్కి హెల్ప్ చేయడము, కిడ్స్కి నా త్రూ కొంతమంది చదువుకుంటున్నారు, సో వాళ్ళకి హెల్ప్ చేయడము. సో ఖుషి అనేది యాక్చువల్గా నా ఫౌండేషన్ నేమ్. అదే నా పేరు అయిపోయింది. అందరూ నన్ను ఖుషి ఖుషి అని పిలుస్తూ దాన్నే నా పేరు చేసేసారు, ఇంకా రోజా ఖుషి అయిపోయింది అనమాట. సో ఇప్పుడు 3900+ అయినాయి ఎపిసోడ్స్. 3900+ ఎపిసోడ్స్ అంటే మనం డెఫినెట్గా కిడ్స్ ఉన్నప్పటి నుంచి ఆ సీరియల్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యాక్చువల్లీ ఆ సో సీరియల్. ఎట్లా అనిపిస్తుంది? సో చిన్నప్పటి నుంచి మన స్కూల్కి వెళ్ళే టైం నుంచి ఆ సీరియల్ మనం అభిషేకం చూస్తే, ఇప్పుడు మళ్ళీ మీరు అందులో ఒక వన్ ఆఫ్ ద మేజర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నాకు అభిషేకం ఆఫర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఈ రోల్ చెప్పినప్పుడు ఐ సెడ్ నో. లేదు నేను చేయను, ఆఫ్టర్నూన్ స్లాట్ కదా ఏముంటుందిలే రీచ్ అలా అనుకున్నాను నేను. బట్ నాకు అంటే నా ఫ్రెండ్స్, అంటే అక్కడ అందులో ఉన్న సార్ వాళ్ళంతా నాకు రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత, రే బాగున్నట్టుంది చేద్దాము, అంత రీచ్ ఏముంటుందిలే అన్నట్టు కమిట్ అయ్యాను ఫస్ట్ నేను. బట్ నేను ఇప్పటి వరకు చేసిన సీరియల్స్ అన్నిటికంటే ఎక్కువ ఫేమ్ నాకు అభిషేకం నుంచి వచ్చింది. అంటే ఆ రోల్ అలా జనాల్లోకి వెళ్ళిపోయింది. అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు చాలా నెగిటివ్ టాక్తో వెళ్ళాను అందులోకి. మళ్ళీ కొత్త ఏంట్రా బాబు, మళ్ళీ విలన్ ఏంట్రా బాబు అంటే, అప్పటి వరకు మిర్చి మాధవి గారు విలన్గా ఉన్నారు ఆ సీరియల్లో. సడన్గా ఆవిడ ఆ క్యారెక్టర్ చనిపోతుంది, అందులో నేను ఎంటర్ అవుతాను అనమాట. ఒక విలన్ పోతే ఇంకో విలన్ వచ్చింది అన్నట్టు నెగిటివ్ టాక్తో ఎంటర్ అయ్యాను. బట్ ఈరోజు అందరికీ నాగమల్లి అంటే ఫేవరెట్ అనమాట. సో ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ మీరు అన్నట్టే చిన్నప్పటి నుంచి చూస్తున్న సీరియల్లో నాకు రోల్ వచ్చి నేను అందులో పార్ట్ అవ్వడము, అప్పటి నుంచి ఉన్న హీరో హీరోయిన్స్ని చూస్తూ వాళ్ళతో పాటు నేను మళ్ళీ వర్క్ చేయడము, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నేను ఆ టీంతో వర్క్ చేశాను. శివరంజని అని చెప్పేసి సీరియల్ వచ్చేది. సో అందులో నేను హీరో సిస్టర్గా చేశాను. సో అదే టీము ఇప్పటికీ వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళే మేనేజర్స్ కంటిన్యూ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. అభిషేకంలో పార్ట్ అయినందుకైతే నో రిగ్రెట్స్, చాలా హ్యాపీగా ఉంది. సో మీరు ఫస్ట్ యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ వరకు వచ్చారు. సో మీ జర్నీ ఎట్లుంది? సో యాంకర్ లైఫ్ బాగుందా, లేకపోతే సినిమాల్లో మీరు చేశారు, గుండె జారి గల్లంతైంది, ఇంకా చాలా సినిమాల్లో చేశారు, కొడుకు దూసుకెళ్తా. సో ఆ సినిమా లైఫ్లో జర్నీ బాగుందా? ఇప్పుడు ప్రజెంట్ అభిషేకం సీరియల్ నడుస్తుంది కదా, సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్. ఫ్యామిలీ ఒక్కటే, కంప్లీట్గా మనం కెమెరా ముందే ఉంటాం. సో కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జోనర్స్. సో ఈ జోనర్స్లో మీకు ఏది బాగా నచ్చింది? నాకు ఫస్ట్ అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసింది యాంకరింగ్తో. బట్ నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను వెరీ టాకెటివ్ అండ్ ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అనమాట. అంటే ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా నేను ఒక 2 times చూసుకున్నాను అంటే గలగల మాట్లాడడం, చెప్పడం. అండ్ లైవ్ షోస్ ఎక్కువ చేశాను నేను. విశాఖకి ఆట కావాలా పాట కావాలా కానీ, ఆర్వీఎస్ ఛానల్కి కానీ, అండ్ ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇవి చేసేదాన్ని కదా.
యాంకరింగ్లో ఏంటంటే టైమింగ్ ఉండేది నాకు పర్సనల్ లైఫ్ కోసం. ఓకే. ఒక షోకి వెళ్ళాము, చేసేసాము, వచ్చేసాము. అంటే ఎక్కువ అనుకుంటే 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోయేది. ఈవెన్ మనం ఈటీవీ సఖీ చేసినప్పుడైతే 9 o'clockకి ఆరామ్సే వెళ్ళేదాన్ని, 6కి ప్యాకప్ అయిపోయేది. ఇంకా మూవీస్ అంటే పెద్ద వర్క్ ఉండదు. అది ఇంకా అసలు అంటే నేను పని చేశానా అని ఒక ఫీలింగ్ వచ్చేదనమాట. వెళ్తాము, మన సీన్ అయిపోయిన వెంటనే ప్యాకప్ అయిపోతుంది. అది సీరియల్స్ అలా కాదు. సీరియల్స్ ఆర్టిస్టులందరికీ ఒక దండం పెట్టాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఫేమ్ ఎంత వస్తుందో, మనీ ఎంత వస్తుందో, వర్క్ అంత ఉంటుంది. అంటే కాస్ట్లీ లేబర్ అనమాట సీరియల్ ఆర్టిస్టులందరూ. మార్నింగ్ వెళ్ళామంటే నైట్ ఇంటికి ఎప్పుడు వస్తామనేది మాకు తెలీదు. ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పలేరు అనమాట. 9 అయిపోవచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. సమ్టైమ్స్ నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు చేసిన డేస్ కూడా ఉన్నాయి. టెలికాస్ట్ ఇష్యూస్ ఉంటాయి కదా, డైలీ ఇవ్వాలి ఎపిసోడ్ అనేది. అండ్ ఈవెన్ పాండమిక్లో కూడా మేము రిస్క్ తీసుకుని వెళ్ళి ఎపిసోడ్స్ ఇచ్చిన డేస్ ఉన్నాయి. సో సీరియల్స్ అనేది చాలా కష్టం. అన్నిటికంటే ఎక్కువ కష్టం నాకు సీరియల్స్ అనిపించింది. బట్ ఫేమ్ కూడా అంతే ఉంది. సో ఏసీ బీసీ, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా, సో సీరియల్ లైఫ్ ఎట్లుంది మీది? సీరియల్లో అయితే ఏం చేంజ్ లేదండి. ఆఫ్టర్ కరోనా అయినా, బిఫోర్ కరోనా అయినా, ప్రజెంట్ కరోనా అయినా టైమింగ్స్లో చేంజ్ లేదు, వర్క్లో చేంజ్ లేదు. ఇంకా ఎక్కువైంది. లైక్ ఎలా అయిపోయిందంటే, వీళ్ళు రేపు వస్తారో లేదో, వీళ్ళకి రేపు ఏమన్నా దగ్గు వస్తేనో, రేపు ఫీవర్ వస్తేనో, మళ్ళీ రేపు రారేమో అని ఈరోజే వర్క్ చేంజ్ చేసేవారు అనమాట మాతో. ఈవెన్ నాకు అభిషేకం చేస్తున్న టైంలో లాక్డౌన్లో మేము చేస్తున్నాము పర్మిషన్తో. ఆ టైంలో నాకు ఫుల్ ఫీవరు. ఎంత ఫీవర్ అంటే 103 వరకు ఫీవర్ వచ్చేసింది. కాఫ్ వస్తుంటే నాకు భయం వేసింది. సిమ్టమ్స్ అన్నీ అవే కదా మనకి. ఆ టైంలో ఎలా ఉండేది, బయటకు వచ్చి కొంచెం పెయిన్ అయినా నాకు కరోనా వచ్చేసింది. నేను వెంటనే సార్కి ఫోన్ చేసి నాకు కరోనా వచ్చేసింది, నేను రానండి అని చెప్తే వెంటనే ఇంటికి ల్యాబ్ టెక్నీషియన్ని పంపించారు. వాళ్ళే చెక్ చేస్తే లేదని వచ్చింది. లేదు కదా వచ్చేయండి అన్నారు. లేదండి 1 or 2 ఫీవర్ ఉంది, తను రాలేదు అని ఆయన చెప్తే ఇంకా అప్పుడు నాకు ఒక రోజు బ్రేక్ వచ్చిందనమాట. బట్ ఫీవర్తోనే వర్క్ చేసామంటే టెలికాస్ట్ ప్రాబ్లం వాళ్ళని కూడా మనం ఏం అనలేము. ఛానల్ నుంచి ప్రెషర్ ఉంటుంది కదా. సో నో చేంజ్ ఎట్ ఆల్. సో ప్రజెంట్ మీరు అభిషేకం సీరియల్లో చేస్తున్నారు. ఇంకా ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ ఓన్లీ అభిషేకం? ఒక మూవీ ఉంది అండ్ ఒక వెబ్ సిరీస్ చేశాను నేను. నా ఫస్ట్ టైం అంటే ఒక డ్రగ్స్ మాఫియా ఈ కైండ్ ఆఫ్, అంటే నన్ను ఇప్పుడు వరకు చూడని ఒరిజినల్ రోజా ఏంటి అని చూస్తారు దాంట్లో, అది చేశాను. రెడీ టు రిలీజ్ ఉంది, దానికోసం వెయిటింగ్. వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండ్ కదా. అండ్ అభిషేకం వచ్చేసి సీరియల్ రన్నింగ్లో ఉంది. ఒక మూవీ కమిట్ అవుతున్నాను హీరో సిస్టర్గా. వెరీ బిగ్ రోల్, చూడాలి. కెరీర్లో ద బెస్ట్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక పర్సనల్ సైడ్ యూటర్న్ ఉంటుంది, ఒక ప్రొఫెషనల్ సైడ్ యూటర్న్ అనేది ఉంటుంది. సో మీకు ప్రొఫెషన్లో ఎప్పుడు ఒక యూటర్న్ అన్నది తిరిగింది, సో దీని వల్లనే ఎస్ నేను అనుకుంది సాధించాను, అయ్యో ఇది జరగకపోతే బాగుండేదే అన్న 2 సిచ్యువేషన్స్ మీరు ఎదుర్కొంది ఎప్పుడు? అంటే నాకు ఫస్ట్ పర్సనల్ నుంచి యూటర్న్ అంటే నేను నార్మల్ లైఫ్ నుంచి నేను ఆర్టిస్ట్గా కెరీర్ తీసుకుంది వచ్చేసి, నేను చర్మాస్లో క్వాలిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేదాన్ని. సో ఆ రోజు మేము ఎప్పుడు ఫస్ట్ షిఫ్ట్కి వెళ్తాం. షిఫ్ట్స్ ఉంటాయి అనమాట మాకు, ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్. అది ఎంతో గ్యాప్ ఉండదు. 6:30కి బస్ ఫస్ట్ షిఫ్ట్, 7:30కి బస్సు సెకండ్ షిఫ్ట్లో ఉండేది. నేను ఫస్ట్ షిఫ్ట్ మిస్ అయ్యి సెకండ్ షిఫ్ట్లో వెళ్ళాను ఆఫీస్కి. వెళ్ళినప్పుడు మాకు హెడ్ ఉంటారు కదా, అసలు మీకు టైం సెన్స్ లేదు, ఎందుకు లేట్గా వచ్చారు, అది ఇది అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు ఇంటికి. నా దగ్గర మనీ కూడా లేదు ఇంటికి రావడానికి. వెళ్ళిపోమన్నారు. అంటే వెళ్ళడం అంటే కంపెనీ బస్సులో వెళ్తాం, రిటర్న్ ఎలా వస్తాం? క్యాష్ కూడా తీసుకెళ్ళలేదు నేను. 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఈవినింగ్ అక్కడ అయ్యే వరకు ఆ బస్ కోసం అక్కడే కూర్చొని వెయిట్ చేయాలి, 2 ఇంటికి వెళ్ళేలాగా వచ్చేయాలి. నేను కొంచెం డేరింగే ఉండేదాన్ని అనమాట. నేను లిఫ్ట్ అడిగి ఇంటికి వచ్చేసాను. అదే ఆ రోజే నా లైఫ్లో ఒక యూటర్న్ అనమాట. వచ్చి ఇంటికి వచ్చి కూర్చొని టీవీ చూస్తుంటే సి ఛానల్, లోకల్ ఛానల్లో మాకు రిసెప్షనిస్ట్ కావాలి, ఇలా డిగ్రీ అయిన అమ్మాయి కావాలి, చూడడానికి బాగుండాలి అండ్ లాంగ్వేజ్ 3 లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి అని. బట్ ఐఎమ్ గుడ్ ఎట్ హిందీ అండ్ ఇంగ్లీష్, తెలుగు కదా, ఒకసారి చూద్దాము, ఒక ట్రై చేద్దాము అన్నట్టు ఖాళీగా ఉన్నా కదా డే అని చెప్పి అక్కడికి వెళ్ళాను. అదే నా లైఫ్ టర్న్ అనమాట. నేను అక్కడికి వెళ్ళాను, వెంటనే సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అప్పటి వరకు నేను ఇక్కడ వర్క్ చేసింది 5Kకి, బట్ వాళ్ళు నాకు ఆఫర్ చేసింది 10K అండ్ టైమింగ్స్ కూడా 9 to 5. నేను అక్కడ వర్క్ చేసేది మార్నింగ్ 6:30కి బస్ ఎక్కితే నైట్ నేను 11కి అలా వచ్చేదాన్ని ఇంటికి. సో అస్సలు కంపారిజన్ లేని పేమెంట్, కంపారిజన్ లేని టైమింగ్స్ అనమాట. అక్కడే నేను యాంకర్ అయ్యాను. సి ఛానల్లోనే యాంకర్స్ అందరూ వస్తుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి నేను ఎండి సార్ని అడిగాను, సార్ నాకు చేయాలని ఉంది అంటే వాళ్ళు నాకు ఆఫర్ ఇవ్వడం, నేను చేయడం. అక్కడి నుంచి యూటర్న్. ఆ డే ఆయన నన్ను ఇంటికి పంపించకపోయి ఉంటే నేను స్టిల్ అక్కడే ఉండేదాన్నేమో.
సో నేను అప్పుడు ఫీల్ అయ్యాను, కానీ తర్వాత చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను పంపించినందుకు. అదొక యూటర్న్. అండ్ ఫీల్డ్లో వచ్చేసి మిస్సమ్మ సీరియల్ మా టీవీలో నా ఫస్ట్ అవార్డు కూడా మిస్సమ్మకే వచ్చింది. అక్కడ ఒక రాంగ్ స్టెప్ వేసాను నేను. అప్పటి వరకు హీరోయిన్గా చేశాను. ఆ టైంలో వాళ్ళు నాకు చెప్పింది, ఫస్ట్ అంతా మీరే హీరోయిన్గా ఉంటారు, ఒక 300 ఎపిసోడ్స్ తర్వాత ఎప్పుడో జనరేషన్ చేంజ్ అవ్వచ్చు, అప్పుడు చూద్దాము అన్నారు. బట్ అనుకోకుండా 100 ఎపిసోడ్స్కే జనరేషన్ చేంజ్ అయిపోవడం, నా ఏజ్ వాళ్ళందరూ డాటర్స్గా అయిపోవడం. అంటే నేను అన్మ్యారీడే, బట్ మ్యారేజ్ అయ్యి 3 kids ఉన్న పర్సన్ని లవ్ చేస్తాను. ఆ కిడ్స్ పెద్ద అయ్యేసరికి నేను ఒక ఆంటీ రోల్. అప్పుడు నా ఏజ్ 22. అప్పుడే నేను మదర్గా చేశాను. కెరీర్ స్మాష్ అయిపోయింది అక్కడితో. అంటే ఇంకా అక్కడి నుంచి నాకు ఇంకా హీరోయిన్గా ఆఫర్స్ రాలేదు. ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఇంకా ఒక్కసారి మనం ఒక రాంగ్ స్టెప్ వేసామంటే ఇంకా అది లైఫ్లో పడిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సీరియల్స్లో ఎలా అంటే చేస్తే హీరోయిన్గా చేయాలి, లేదా అత్త రమ్మగా చేయాలి. ఎందుకంటే ఆ 2 రోల్సే ఇంపార్టెంట్. ఈవెన్ మీరు పోస్టర్స్ చూసినా హీరోయిన్ మదరే కనిపిస్తారు. అక్క వదిన రోల్స్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ చేసినా, ఎంత బాగా చేసినా కూడా దానికి అంటే ఏముండదు, స్కోప్ ఉండదు, గ్రోత్ అనేది ఉండదు. చేస్తే హీరోయిన్గా చేయాలి, లేకపోతే మదర్గా చేయాలి. అందుకే 30+ ఉన్న, అంటే 30 లోపు ఉన్న వాళ్ళు కూడా మదర్గా ఎందుకు వస్తున్నారు అంటే రోల్ ఇంపార్టెన్స్ కోసం వచ్చేస్తున్నారు అనమాట. యంగ్ మదర్స్ ఒక ట్రెండ్ సెట్ చేశారు ఇప్పుడు. తన లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు తన కథ మనం విన్న తర్వాత మనకు అర్థమైంది ఏంటి అంటే, ఏదైనా నెగిటివ్ వచ్చినా కానీ తప్పకుండా ఒక పాజిటివ్ అన్నది అందులోనే ఉంటుంది అని తన ఎక్స్పీరియన్స్లో. సో ఆ రోజు తన ఆఫీస్లో వాళ్ళ బాస్ పంపించడం వల్లనే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో ఇంత కష్టంతో ఏది రాదు, ఏదైనా కష్టపడితేనే వస్తుంది అన్నది మాత్రం. అంటే మనకి లైఫ్లో ఏదన్నా అప్ అండ్ డౌన్స్ కామన్. డౌన్ వచ్చింది అంటే దాని అర్థం ఖచ్చితంగా ఇంకొకటి ఏదో మన కోసం వెయిట్ చేస్తుంది అని. ఒకటి మన లైఫ్లోంచి వెళ్ళిపోయింది అంటే మనం అక్కడే కూర్చొని ఏడవకూడదు, కొత్త డోర్ కోసం వెతుక్కోవాలి అనేది నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే మనం చాలామంది డల్ అయిపోయి అక్కడే ఉండి మన లైఫ్ అక్కడితో అయిపోయింది అనుకున్నామంటే ఇంకా ముందుకు వెళ్ళలేం. ఖచ్చితంగా సంథింగ్ న్యూ. అంటే ఒక గోడ కొట్టిన బంతి ఎంత ఫోర్స్గా బ్యాక్ వస్తుందో బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అనుకుంటాను నేను. సో మరి మీలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? నా లైఫ్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఒకటే. అంటే నేను తొందరగా నమ్మేస్తాను, తొందరగా చలించిపోతాను. ఎవరన్నా ఒక ప్రాబ్లంలో ఉన్నారు అంటే అది నిజమా అబద్ధమా అని ఆలోచించకుండా నేను రియాక్ట్ అయిపోయి ఫస్ట్ ఆ ప్లేస్కి వెళ్ళి అది సాల్వ్ చేయాలని ట్రై చేస్తాను. దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ లైఫ్లో చాలా గట్టిగా దెబ్బలు తినేసాను అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారు అనుకుందాం, అన్నోన్ పర్సన్ ఒక పోస్ట్ పెట్టారు, నాకు ఈ ప్రాబ్లం ఉంది, సమ్ ఫేస్బుక్, నేను ఈ ప్రాబ్లంలో ఉంది, నా పేరెంట్స్ కూడా నన్ను చూడట్లేదు, నాకు ఒక హెల్ప్ కావాలి, లేదా నాకు ఒక షెల్టర్ కావాలంటే ఎవరు ఇంటి వరకు తీసుకొచ్చి ఎవరిని పెట్టుకోరు. బట్ నేను ఒక పర్సన్ తీసుకొచ్చి 3 years ఇంట్లో పెట్టుకున్నాను. తను గర్ల్. మా ఇంటికి వచ్చేసరికి తనకి యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ సమ్ హిప్ బోన్ విరిగిపోయింది. ఈవెన్ ఒక స్టెప్ ఎక్కడానికి తనకి 15 minutes పట్టింది మా ఇంట్లో. సో తనకి పేరెంట్స్ ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు మేము చూడడం తనని అన్నప్పుడు నేను కనీసం ఆలోచించాల్సింది, పేరెంట్స్ కూడా నో అన్నారు అంటే వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ షీజ్ అన్నది నేను ఆలోచించాల్సింది. బట్ థింక్ చేయలేదు. ఇంట్లో అందరు నో చెప్పినా నేను మాత్రం అరే నో, ఆ పర్సన్కి మన హెల్ప్ అవసరం, మనం చేయాలి అని చెప్పి తీసుకొచ్చాను. బట్ దాని తర్వాత సిచ్యువేషన్స్ ఎలా మారినాయి అంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ అయిపోయినాయి అనమాట. అప్పుడు నేను తర్వాత ఇంకా రిగ్రెట్ అయ్యి కూడా ఏం లేదు. బట్ నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే, నేను చేసింది గుడ్, అంటే నేను నా వరకు నా సోల్ సాటిస్ఫైడ్, తనకు హెల్ప్ చేశాను అని. ఇంకా తర్వాత ఎలా వచ్చినా అప్ టు హర్ అని చెప్పి వదిలేసాను అనమాట. అదే గుడ్, అదే బ్యాడ్ నాకు. సో రోజా, ఫస్ట్ అవార్డ్ నీకు ఎప్పుడు వచ్చింది? సో ఫస్ట్ అవార్డ్ ఏ ఛానల్ త్రూ వచ్చింది? అది ఏ సీరియల్తో రిప్రజెంట్ అయ్యి మీకు వచ్చింది? ఫస్ట్ అవార్డ్ వచ్చేసి నాకు ఫస్ట్ యాంకరింగ్లో వచ్చింది, సఖీ ప్రోగ్రామ్కి వచ్చింది. సఖీలో నేను వంటల ప్రోగ్రామ్ చేశాను, చాలా ఇయర్స్ చేశాను, దానికి వచ్చింది. అండ్ నెక్స్ట్ సీరియల్స్ నుంచి అయితే మిస్సమ్మ, నేను చెప్పాను కదా ఇందాక మీకు, ఆ సీరియల్ నుంచే అవార్డు వచ్చింది నాకు, స్నేహ క్యారెక్టర్కి. ఆ 2 నా ఫస్ట్ అవార్డ్స్. సో ఇప్పటికీ మర్చిపోలేను, అలా ఉంటాయి షోకేస్లో ఫస్ట్. సో ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ మీకు ఒక స్టోరీ
కన్వే చేస్తారు. సో దిస్ ఈస్ ద రోల్ అని చెప్పగానే సపోజ్ ఏదో కూడా కాదు, అభిషేకం తీసుకుందాం. సో అభిషేకంలో అత్త క్యారెక్టర్ ఉంది, మీరు ఇది చేయగలుగుతారా, లేకపోతే మీరే కరెక్ట్ ఈ రోల్కి, మీ అబ్బాయి ఉన్న రోల్కి ఆ ఫేస్ కొంచెం ఫెమిలియర్ ఉంది అని మీకు చెప్పినప్పుడు ఫస్ట్ థింగ్ మీ మైండ్లో ఏం రన్ అయింది? యా, అభిషేకం అని కాదు కానీ బేసిక్గా ఒక మూవీ నుంచి నాకు ఒక ఆఫర్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఫస్ట్ అడిగేది ఏంటంటే, ఎన్ని సీన్స్ ఉన్నాయి, ఎన్ని డేస్, ఎంత అమౌంట్, నాకు అస్సలు మ్యాటరే కాదు. నా రోల్ ఇంపార్టెన్స్ ఏంటి, ఒకటే సీన్ ఉన్నా కూడా ఆ మూవీకి నా రోల్తో ఉండే లింక్ ఏంటి అనేది చూసుకుంటాను నేను. నాకు మెయిన్ ఏంటంటే నా క్యారెక్టర్ ఏదో ఒక గ్రూప్లో, ఒక గుంపులో ఉండడం అంటే నాకు చిన్నప్పటి నుంచి నేను అంతే. ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే అందులో నేను ఒక యూనిక్గా ఉండాలి అనుకునే పర్సన్ నేను. సో మూవీ చేసినా, సీరియల్ చేసినా, ఏం చేసినా ఆ క్యారెక్టర్ కంటూ ఒక ఇంపార్టెంట్ ఉంది అంటే నేను కమిట్ అవుతాను. ఇంకా అది ఫైనాన్షియల్ థింగ్స్ ఇవన్నీ అసలు ఐ డోంట్ కేర్. అండ్ నేను అందంగానే కనబడాలి అనేది కూడా నాకు ఉండదు అనమాట. నా రోల్ ఇంపార్టెంట్ ఏంటి. కొన్ని సీరియల్స్ అయితే లైఫ్ టైం గుర్తుంటాయి కదా. సో మొగలి రేకుల్లో మీరు కూడా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమా కాదా? నా ఫస్ట్ సీరియల్ మొగలి రేకులు, అండ్ శ్రీకాంత్ ప్రొడక్షన్స్లో నేను 2 సీరియల్స్ చేశాను. ఒకటి మొగలి రేకులు అండ్ ఒకటి తీరం, ప్రేమ తీరం అని వచ్చేది, మైమ్తో వచ్చేది. సో నా ఫస్ట్ సీరియల్ మొగలి రేకులు ఎంత పెద్ద హిట్ అయింది అసలు. సీరియల్ ఇప్పుడు టీవీలో సీరియల్ వస్తుంది అనగానే చిన్నప్పుడు అయితే మొగలి రేకుల మమ్మీ ఆ టైంకి రోడ్స్ అన్నీ ఖాళీగా ఉండేవంట. అంటే యాక్చువల్లీ చక్రవాకం బాగా ఫేమస్. మొగలి రేకుల కంటే బిఫోర్ సూపర్ హిట్ సీరియల్ చక్రవాకం. నేను స్కూల్ నుంచి అంటే స్కూల్కి వెళ్ళే డేస్లో చూసాను సీరియల్ అనమాట అది. తర్వాత నేను సి ఛానల్లో చేస్తున్నప్పుడు మంగారెడ్డి అని చెప్పి ఫ్యాషన్ డిజైనర్ ఉన్నారు. ఆవిడ దగ్గర ఆంధ్రజ్యోతి పేపర్కి నవ్యకి ఒక ఆర్టికల్ కావాలి, మోడల్ కావాలి అంటే నేను చేశాను. అది చూసి నాకు మొగలి రేకులు ఆఫర్ వచ్చింది. నాకు మొగలి రేకుల సీరియల్ నుంచి కాల్ వస్తే నేను అసలు నమ్మలేదన్నమాట. అంటే అప్పటి వరకు నేను ఆర్టిస్ట్ కాదు, ఏదో లోకల్ ఛానల్ యాంకర్గా ఉన్నాము. జెమినీలో అంత ఫేమస్ సీరియల్లో నాకు ఆఫర్ రావడం అంటే మా మదర్కి చెప్తే మా మదర్ అన్నారు, నీకెవరో ఫేక్ కాల్ చేశారు, లైట్ తీసుకో అన్నారు. అయినా సరే ఒక ట్రై చేద్దాం అని చెప్పి వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే సీరియస్గానే అక్కడ బిందు నాయుడు మేడం ఉన్నారు. ఆవిడ నేను ఆల్రెడీ గూగుల్ చేసి ఆమె పేరు చూసుకుని వెళ్ళాను అనమాట. ఫోటో చూసి తానే ఉన్నారు. వెళ్ళి చెప్పారనమాట, అరే చాలా బాగున్నావు, ముందు వస్తే ఇంకొక రోల్ ఇచ్చేవాళ్ళము, బట్ ఇందులో 3 హీరోస్ ఉంటారు, ధర్మ, దయ, సత్య, అందులో దయాకి గర్ల్ ఫ్రెండ్గా కావాలి అని చెప్పి అడిగారు. ఓకే మ్యామ్, బట్ నాకు ఏడవడం రాదండి అని చెప్పాను. రాదు కదా, సడన్గా ఎలా ఏడుస్తాము అదంటే, నువ్వేమి ఏడవక్కర్లేదు, నీది రఫ్ అండ్ టఫ్ రోల్, సో కొంచెం మోడర్న్ గెటప్లో కావాలి. నేనేంటంటే మాది ఊరు నుంచి వచ్చిన అమ్మాయి, నాకు పెద్ద జడ ఇదంతా ఉండేదన్నమాట. కానీ వాళ్ళ క్యారెక్టర్కి వచ్చి ఒక టామ్ బాయ్ అలాంటి లుక్ కావాలంటే వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుని వచ్చేసి, హెయిర్ కట్ చేసుకుని రాగానే మా మదర్ నన్ను కొట్టారు చూడు. 3 days నాతో మాట్లాడలేదు ఇంట్లో. బట్ క్యారెక్టర్ కదా అంటే మా మదర్కి బిలీవ్ లేదు, అసలు ఈ క్యారెక్టర్ నీకు రాలేదు, అందులో నీకు అసలు వచ్చి ఉండదు, నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు అనే ఫీల్లో ఉండేవారు. ఎప్పుడైతే ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో ఆన్ స్క్రీన్ నన్ను చూసారో అప్పుడు తను ఓకే ఫైన్, ఒక పర్పస్లో చేసావు, నీ కెరీర్ కదా ఓకే అన్నారు అనమాట. మొగలి రేకులు లైఫ్ ఎట్లుండే, ఇప్పుడున్న లైఫ్ ఎట్లుంది? ఆ జనరేషన్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ బీన్ ఇయర్స్ కదా. సో అప్పుడున్న సెట్ వర్క్ ఎట్లుంది, ఇప్పుడున్న సెట్ వర్క్ ఎట్లుంది? మొగలి రేకులు టైంకి అదంతా లెర్నింగ్ టైం. నాకు అంతా కొత్త, అందరూ కొత్త. నాకు ఎలాంటి ఏ ఆర్టిస్ట్ని చూసినా వావ్ వీళ్ళు ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే ఇంద్రనీల్ అంటే పిచ్చ ఫ్యాన్ అనమాట. ఇంద్రనీల్ అంటే తనని ఇందులో మా బావ గారు కదా, అందులో వాళ్ళని చూసినప్పుడు అదంతా నాకు మేకప్ వేసుకోవడం కూడా వచ్చేది కాదు. ఇక్కడి వరకే మేకప్ వేసుకుని వెళ్ళేదాన్ని. ఇదంతా హ్యాండ్ మ్యాచ్లు ఇవన్నీ తెలియవు అనమాట. కొత్తగా అనిపించేది, అందరినీ చూసి నేర్చుకున్నాను. అదొక స్కూల్ నాకు మొగలి రేకులు అనేది. అప్పటికి చాలా చేంజెస్ వచ్చేసాయి. అప్పట్లో ఏంటంటే డైలాగ్ నేర్చుకుని చెప్పేవాళ్ళం. అండ్ కంటిన్యూటీస్ అనేది రాసుకోవడానికి ఒక బుక్ ఉండేది మాకు అప్పుడు. లైక్ ఎలా అంటే ఏ డ్రెస్ వేసుకున్నాం, ఏ కలర్, దాని మీద ఏ ఫ్లవర్స్ ఉన్నాయి, ఏ చెవిలి పెట్టుకున్నాం అనేది డ్రాయింగ్ వేసుకునేవాళ్ళం దానికి. అంటే నెక్స్ట్ మళ్ళీ ఆ సీన్ చేయాలి అన్నప్పుడు మేము అది చూసి ఏ డేటు, ఏ లొకేషను, ఎక్కడ చేసామని గుర్తుండేది. ఇప్పుడు అదంతా లేదు. వాట్సాప్ మనకి అసిస్టెంట్ డైరెక్టర్స్ పిక్ తీసుకుని పంపిస్తారు, అది చూసి జూమ్ చేసుకుని పెట్టేసుకోవడమే. సో ఈజీ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజీ. అంటే అప్పుడు ఒక డెడికేషన్ ఉండేది. ఇప్పుడు లైట్ చిల్ మోడ్, ఓకే వాళ్ళు పంపిస్తారులే చూసుకుందాము అన్నట్టు. అంటే అప్పుడు మన మీద మనం కేర్ ఎక్కువ పెట్టేవాళ్ళం. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ తీసుకుంటున్నారు ఆ కేర్ అంతా.
సో ఇప్పుడు మీకు ఒక 3 చిట్స్ ఇస్తారు. సో ఆ 3 చిట్స్లో ఒకటి యాంకరింగ్, ఒకటి సినిమా యాక్ట్రెస్ అండ్ ఒకటి సీరియల్. సో మీరు అవి ఓపెన్ చేసే ఉంటాయి చిట్స్. సో అందులో మీరు ఏది ఎంచుకుంటారు? ఏదైనా ఒక్కటే తీసుకోవాలి అని మీకు ఒక పెద్ద ఆఫర్ వచ్చింది. సో అందులో మీరు ఏది ఎంచుకుంటారు? ఇప్పుడైతే మూవీస్, ఎందుకంటే నాకు యాంకరింగ్ ఫుల్ సాటిస్ఫైడ్. నేను చాలా ఇయర్స్ చేసేసాను. సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 20 సీరియల్స్ చేశాను నేను. నాకే షాకింగ్గా ఉంటుంది, 20 సీరియల్స్ అయిపోయాయి నాది కెరీర్లో. ఇంకా మూవీసే నేను పర్ఫెక్ట్ రోల్ చేయలేదేమో అని ఒక ఫీల్ ఉంది. సో అక్కడ కూడా ప్రూవ్ చేసుకోవాలని ఉంది. సో మూవీస్. యా, సో గుండెజారి గల్లంతైంది మూవీలో మీరు అలీకి వైఫ్ రోల్ చేశారు. సో అప్పుడున్న సిచ్యువేషన్స్, అప్పుడున్న టైమింగ్ ఎట్లుండే మీకు? అంటే నేను గుండెజారి గల్లంతైంది మూవీ భలే క్రేజీగా వచ్చింది ఆఫర్ నాకు. యాక్చువల్లీ విజయ్ సార్ ఫేస్బుక్లో కాంటాక్ట్ అయ్యారు. ఆయన ఫస్ట్ మూవీ. ఆయన నాకు కాంటాక్ట్ అయ్యి ఒక రోల్ ఉందమ్మా నువ్వు ఆఫీస్కి రా అని చెప్తే నేను అసలు ఏదోలే ఎవరో చెప్తున్నారు అనుకుని లైట్ తీసేసుకున్నాను, పట్టించుకోలేదు. ఆయన ఎంత సిన్సియర్గా అంటే ఈ రోల్కి ఒకరు కావాలంటే ఆయనకి కావాలి, అలాగే ఉంటారు. ఆ రోజు ఆయన బర్త్డే, రేపటి నుంచే షూటింగ్, నీకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా అని అడిగితే అసలు ఎవరబ్బా అని ఓపెన్ చేస్తే మొత్తం అందులో నితిన్ పిక్స్ ఓపెనింగ్ ఇవన్నీ. ఏంటి ఇంత పెద్ద మూవీకి నన్ను అడుగుతుంటే నేను ఇంత పోజ్ కొడుతున్నాను అనుకుని ఆ రోజు నైట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. సార్ బర్త్డే, అక్కడ నితిన్ గారు వీళ్ళందరూ ఉన్నారు. చూసి ఓ మై గాడ్ నేను రాకపోయి ఉంటే చాలా మిస్ అయ్యేదాన్ని అనుకున్నాను. నెక్స్ట్ డేనే షూట్కి వెళ్ళాము, చేసాము. కీ రోల్ అది మూవీలో 3 సీన్సే, బట్ వెరీ కీ రోల్. నన్ను ఇప్పటికీ గుండెజారి గల్లంతైందే ఫేమ్ రోజా అని పిలుస్తూ ఉంటారు. బట్ థ్యాంక్స్ టు విజయ్ సార్ నిజంగా నన్ను చూస్ చేసుకున్నందుకు. ఎస్, ఇప్పుడు టీవీ షోస్లో మనం ఏ షోస్ తీసుకున్నా కానీ రియాలిటీ షోస్ ఆర్ ద టాప్. సో మరి మీకు బిగ్ బాస్ హౌస్ నుంచి కాల్ వస్తే కంటెస్టెంట్గా వెళ్తారా, వెళ్ళరా? నేను బిగ్ బాస్కి వెళ్ళాను కానీ గెస్ట్గా వెళ్ళాను. లైక్ హిమజాకి సపోర్ట్ చేయడానికి వెళ్ళాను. నాకు ఆఫర్ వచ్చినా వెళ్ళలేని సిచ్యువేషన్. యాక్చువల్లీ ఇంట్లో అంతా నేనే చూసుకోవాలి, ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. అండ్ నాకు బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు సపోర్ట్ చేసే పర్సన్ లేరు. లైక్ ఏంటంటే ఇప్పుడు నాకు కాస్ట్యూమ్స్ ఇవ్వాలి ఎవ్రీ వీక్. అవును, ఎవ్రీ వీక్ కాస్ట్యూమ్స్ పంపించాలి. అండ్ మన హౌస్లోంచి ఏమైనా నీడ్స్ ఉంటే నేను హిమజ వెళ్ళినప్పుడు ఇవన్నీ అబ్జర్వ్ చేశాను. తనకి ఏమైనా కావాలంటే తను నన్ను అక్కడ వాళ్ళని అడగడం, వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పడం, నేను అరేంజ్ చేసి పంపించడం జరిగింది. అలా నాకు సపోర్ట్ చేసే పర్సన్ లేకపోవడం వల్ల నేను ఆగిపోతున్నాను అనమాట. ఇఫ్ నాకు అలాంటి పర్సన్ దొరికినప్పుడు ఖచ్చితంగా వెళ్తాను. అభిషేకం సీరియల్ ఆర్టిస్ట్ అందరికీ చెప్తున్నాను. సో తనకి పర్సనల్ లైఫ్లో సపోర్టింగ్ పర్సన్ ఉంటే నేనైతే తప్పకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి టాప్ కంటెస్టెంట్స్కి అయితే నిల్చుంటాను అని తన మాటల ద్వారా అర్థమవుతుంది. సో అభిషేకం సీరియల్ ఆర్టిస్ట్ మీరందరూ మాత్రం ఒక రెడ్ స్కెచ్ పెన్తో అండర్లైన్ మాత్రం చేసుకోండి. యాక్చువల్లీ నా ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్స్ అండి. అంటే కొలీగ్స్ ఎంత సపోర్ట్ చేసిన ఏంటంటే అది గుడ్డో బ్యాడో తెలియదు కానీ నేను మా కెరీర్లో ఉన్న అంటే లైక్ నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో ఫ్రెండ్స్ చాలా తక్కువ. నాకు 1-2 చెప్పొచ్చు అనమాట. అంటే 12 ఇయర్స్ కెరీర్ నాది. ఈ 12 ఇయర్స్లో నాకు ఒక్కరిద్దరు మాత్రమే ఫ్రెండ్స్ అవ్వగలిగారు. అంటే చాలా తక్కువ. నేను బయట తిరిగేది మీకు చూసుంటే నేను చాలా తక్కువ కనిపిస్తా బయట. బట్ నాకు బయట ఫ్రెండ్స్ లైక్ మా పేరెంట్స్ కంటే ఎక్కువ కేర్ తీసుకునే ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్లో లేకపోవడం వల్ల మేబీ నాకు ఇబ్బంది అవుతుందేమో. ఈసారి ఆఫర్ వస్తే అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చి కూర్చోబెట్టి వెళ్ళిపోతాను నేను. అంతే, మీరు బిగ్ బాస్ హౌస్లో ఉంటారు, వాళ్ళందరూ మీ హౌస్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు. సో అక్కడ బిగ్ బాస్ హౌస్లోనే టాస్క్లు కాదు, ఇక్కడ మన లవ్లీ స్టూడియోలో కూడా టాస్క్స్ ఉన్నాయి. సో అభిషేకం సీరియల్ ఆర్టిస్ట్ మీతో ఎలా ఉంటారు ఆన్ సెట్లో అండ్ ఆఫ్ సెట్లో ఎలా ఉంటారు? సో నా దగ్గర కొన్ని ఎమోజెస్ ఉన్నాయి. సో ఆ ఎమోజెస్ని రిఫ్లెక్ట్ చేస్తూ మీరు దాన్ని రిప్రజెంట్ చేసి మీ కో యాక్టర్స్ గురించి చెప్పాలి. ఓకే. సో ఒక్కొక్క ఎమోజీ అండ్ ఇంకొకటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నది ప్రతి గేమ్లో ఉంటుంది. సో దీంట్లో కూడా ఉంటుంది. ఓన్లీ 1 సెల్ఫ్ నామినేషన్. ఓకే. సో మిగతావన్నీ మీరు ఎవరెవరికి నామినేట్ చేస్తారు ఏంటి అండ్ ఎందుకు చేస్తున్నారు అన్నది నాకు వివరంగా చెప్పాలి. రైట్. సో ఫస్ట్ ఈజ్ జెర్రీ. సీరియల్లో నాతో జెర్రీ అంటే మా సీరియల్ అందరికంటే చిన్నది అర్చన. తన పేరు హర్షిత. సో అదే చిన్నపిల్ల, అదే ఎక్కువ గోల్ చేస్తూ నా చుట్టూరే తిరుగుతూ ఉంటుంది అనమాట. సో అర్చన. మరి ఇంకొకరు మెయిల్. వన్ ఈజ్ ద ఫీమేల్ అండ్ మేల్ దేవ్. ఆబ్వియస్లీ దేవ్ క్యారెక్టర్. తను ప్రణయ్ అనమాట. మా ఇద్దరం టామ్ అండ్ జెర్రీ. ఈవెన్ నేను సెట్లో మా ఇద్దరికి కనుక సీన్ పడింది అంటే ప్రతి సీన్లో మేము సింగిల్ టేక్ చేస్తాం.
తను నేను ఫ్రేమ్లో ఉన్నామంటే 4-5 టేక్స్ అయిపోతాయి. ఇంకా డైరెక్టర్ సార్ లాస్ట్కి చెప్తారు, అసలు వీళ్ళిద్దరిని పక్కకు తోసేసి క్లోజులు పెట్టేయండి అంటారు అనమాట. అంత టామ్ అండ్ జెర్రీ ఇద్దరం. సో సెట్లో ఎవరు బాగా తింటూనే ఉంటారు, ఎప్పుడు టైం దొరికితే చాలు కాస్త ఓకే టేక్ ఓకే దెన్ ఒక 5 minutes తర్వాత మళ్ళీ రీటేక్ చేద్దాము అన్నప్పుడు ఎప్పుడు చూసినా ఫుడ్ పట్టుకొని కూర్చునేది ఎవరు? ఫుడీస్ ఎక్కువ లేరు, బట్ కొంచెం మెయింటైన్ చేస్తుంది అంటే విష్ణుప్రియ. తను తెచ్చుకుంటుంది ఫ్రూట్స్, అంటే కొంచెం మెయింటెనెన్స్ తెచ్చుకుని తింటుంది అనమాట తను ఒకటే. అంటే అంత ఫుడీ ఏం కాదు, బట్ ఎప్పుడైనా కనిపించినప్పుడు తింటూ కనిపిస్తుంది తను ఒకటే. అండ్ సర్కాస్టిక్ అని కాదు, కానీ పక్కన వాళ్ళ మీద సర్కాస్టిక్గా నేను ఏదన్నా మనసులో అనుకుంటే దానికి అర్థమైపోయి, అదేమన్నా అనుకుంటే నాకు అర్థమైపోయి అసలు నవ్వు ఆపుకోకుండా గట్టి గట్టిగా నవ్వి తిట్లు కూడా తినేస్తాం నేను వందన. అంటే నా డాటర్ క్యారెక్టర్ అంత గట్టిగా నవ్వుతామంటే అసలు మా ఇద్దరు బిహేవియర్ కూడా ఎట్లా ఉంటుందంటే, నేను ఆన్ స్క్రీన్ మదర్, అది నాకు ఆఫ్ స్క్రీన్ మదర్. ఈవెన్ మేము కిందకు వచ్చిన సీన్స్ జరిగినాయి అనుకోండి, నేను లేచి వెళ్ళిపోతాను, అది నన్ను ఎవడు లేపుతాడు అని అడుగుతుంది. సో వెరీ సర్కాస్టిక్ అండ్ వెరీ ఫ్రెండ్లీ అనమాట వందన. సో స్వీట్, ఇన్నోసెంట్. ఇది నేను సెల్ఫ్ నామినేషన్ అయిపోయింది. ఇన్నోసెంట్ నేనే అనిపిస్తుంది అక్కడ అందరూ చూస్తే, ఎందుకంటే అందరూ 8 years నుంచి వర్క్ చేస్తున్నారు అక్కడ. నేను సడన్గా కొత్తగా వెళ్ళిన పర్సన్ని. సో నేను బయట ఇన్నోసెంట్ కాదు, కానీ అక్కడ సెట్లో నాకు నేనే ఇన్నోసెంట్ అనిపిస్తుంది. చాలా విషయాలు నాకు తెలియవు అనమాట. అంత మ్యాటర్ అయిపోయిన తర్వాత 2-3 days తర్వాత నాకు వచ్చి తెలుస్తుంది, ఓహో మన అలా అయిందా అని అనుకుంటాను అనమాట. సో నేనే. ఎవరు బాగా కోపంగా ఉంటారు ఎప్పుడు చూసినా కానీ? గుర్రు అంటే విష్ణుప్రియ. ఒక్కసారి దానికి కోపం వచ్చిందంటే సెట్ టాప్ లేపేస్తుంది అనమాట. మామూలుగా చాలా కూల్ ఉంటుంది. తను 3 serials వర్క్ చేస్తుంది. తనకు అసలు పడుకునే టైం కూడా ఉండదేమో. యూట్యూబ్ ఛానల్స్, సీరియల్స్, ఎవ్రీ టైం బిజీ, అంటే ఆల్ టైమ్ బిజీ అంటారు కదా, 24/7 వర్క్ చేస్తుంది అమ్మాయి బ్రెయిన్. నాకు తనని చూస్తే అనిపిస్తుంది ఇలా ఉండాలి మనం అనేది. మనిషా మిషనా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు విష్ణుని చూస్తే. బట్ చిన్న బాబుని మెయింటైన్ చేసుకుంటూ, ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఆబ్వియస్లీ ఫ్రస్ట్రేట్ అవుతారు. అది చిన్న విషయాన్ని కూడా తను తీసుకోలేదన్నమాట. అంటది ఒక్కసారి కోపం వచ్చిందంటే విష్ణు. అండ్ డల్ క్రైంగ్ అంటే చెప్పా కదా, చిన్నపిల్ల అర్చన వాళ్ళ మదర్ వస్తారు తనతో. డైరెక్టర్ సార్ ఏమన్నా అన్నా, పక్కన ఎవరన్నా అన్నా వచ్చేళ్ళ మమ్మీని గోకి ఏడుస్తూ ఉంటుంది. సైలెంట్గా ఏడుస్తుంది, లేదా అలిగి పక్కన కూర్చుంటుంది. అదే. సో వెరీ కూల్ పర్సన్ సెట్. బేసిక్గా మా అభిషేకంలో అందరు సీనియర్స్. ఓకే. టేక్స్ ఎక్కువ జరగవు అసలు, బట్ ఎలాంటి సిచ్యువేషన్లన్నా అలాగే కళ్ళజోడు పెట్టుకుని కూల్గా ఉండే పర్సన్ మాత్రం మధు, హీరో. అండ్ ఎవరి ఫేస్ చూస్తే హ్యాపీగా వెలిగిపోతూ ఉంటుంది ఏ సిచ్యువేషన్లోనైనా. దేవ్ ఎందుకు నవ్వుతాడో కూడా తెలియదు, నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ ఫేస్ దేవుది. అండ్ సో లవ్లీ పర్సన్. లైక్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గా, లైక్ ఒకవేళ మీరేమైనా మిస్టేక్ చేసినా అందరి ముందు ఆ మిస్టేక్ని మిమ్మల్ని పాయింట్అవుట్ చేయకుండా మీకంటూ ఒక స్పెషల్ ఉంది, స్పెషల్ పర్సన్ యు ఆర్, సో పక్కకు తీసుకొచ్చి అట్లా కాదు ఇట్లా రోజా, సో దిస్ ఈస్ వాట్ యు ఆర్ మిస్టేక్ రిప్రజెంటింగ్ అండ్ లవ్లీగా. అంత క్లోజ్ ఎవరు లేము, అంటే అంత బాండ్ ఇంకా నాకు రాలేదు సెట్లో. బట్ అంత లవ్లీగా బిహేవ్, అంటే నాకు అంత కంఫర్ట్ జోన్ ఇచ్చింది మాత్రం హీరో మధు అండ్ వందన అండ్ దేవ్ ఆల్సో. ముగ్గురు ఏదైనా షేర్ చేసుకోవచ్చు వాళ్ళతో నేను. దే ఆర్ గుడ్. అండ్ మీతో కాకుండా ఎవరైనా ఇద్దరు మీకు కనిపించిన టామ్ అండ్ జెర్రీ ఎవరు? అందరినీ వెళ్ళి అంటే ఇలా రౌండ్ తిరిగి వస్తాడు దేవ్. ఎట్లా అందరితో టామ్ అండ్ జెర్రీ అతను. నాతో, వందనాతో, విష్ణుతో, మధుతో, ప్రతి ఒక్కరిని. అంటే ఇప్పుడు జెర్రీ ఎలాగా అందరి దగ్గరికి వెళ్ళి ఒక తను చూపించుకుని వస్తుంది కదా, అలా దేవ్, ప్రణయ్. సో ప్రతి ఒక్క గ్రూప్లో ఒక్క హెల్త్ హ్యాజార్డ్ పర్సన్ ఉంటారు. అరే కాదు కాదు ఇది తినకు అమ్మో, ఇందులో క్యాలరీస్ ఉంటాయి, నేను తినను అమ్మో అని. కాస్త డాక్టర్ బిహేవియర్, న్యూట్రిషనిస్ట్ బిహేవియర్ ఎవరు? మా దాంట్లో రాధా క్యారెక్టర్ చేశారు. తను వచ్చేసి హెర్బా లైఫ్లో సమ్ చేస్తారనమాట. నాకు తను వస్తే డాక్టర్ని చూసినట్టే ఉంటుంది. ఆవిడ రాగానే నాకు ఆటోమేటిక్గా నేను ఫుడ్ తక్కువ తినేస్తుంటాను, తినడం ఆపేస్తాను. లేదంటే ఆవిడ పాస్ట్ ఫొటోస్, ప్రజెంట్ ఫొటోస్ చూపిస్తారు, అండ్ ఈవెన్ తినొచ్చు ఏం తినకూడదు ఆవిడ చెప్పిన తర్వాత నాకు ఇవన్నీ విషయమే అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఒకసారి. రాధా క్యారెక్టర్ చేశారు మా దాంట్లో. ఆవిడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ దానికి. సెట్లో
ఎవరినైనా చూడగానే అమ్మో రెడ్ మార్క్ అని అనిపించేది ఎవరు? రెడ్ మార్క్ ఈ సెట్లో అయితే ఎవరు లేరుబ్బా, నిజంగానే ఎవరు లేరు. ఓన్లీ అభిషేకం అంతే. ఈ సెట్లో అయితే ఎవరు లేరు. అండ్ గ్రీన్ పాజిటివ్, గో గ్రీన్. గో గ్రీన్ మా హీరో ప్రణయ్, వాళ్ళిద్దరు అంటే దేవ్ అండ్ హరి క్యారెక్టర్స్ ఇద్దరు వెరీ పాజిటివ్. సో సెట్లో మీకు సడన్గా ఒక లాయర్ రోల్ ఇస్తే మీరు అపోనెంట్గా ఒక మెయిల్ పర్సన్ ఎవరిని ఎంచుకుంటారు? వాడే. దేవ్తో ఎలా ఉంటుందంటే బాగా అనిపిస్తుంది, అంటే ఒక ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. నా అల్లుడు రోల్ యాక్చువల్ తను అందులో. మేమిద్దరం షార్ట్లో ఉన్నాము అంటే సెట్లో మా ఇద్దరికి సీన్ వచ్చింది అంటే పక్కన వాళ్ళకి టాస్క్ అనమాట అది. మేము బాగానే చేసేస్తాము. ఈవెన్ వందన నేను షార్ట్లో ఉన్నట్టు నా క్యారెక్టర్ ఏంటి, తిక్కగా నెగిటివ్ రోల్లో కామెడీ చేసుకుంటూ ఉంటుంది. నా డాటర్ క్యారెక్టర్ ఏంటి, వెరీ సెటిల్డ్ రోల్ తంది పాపం. నా మీద ఎప్పుడు అరుస్తూ కోపంగా ఉండే క్యారెక్టర్. నా డైలాగ్ నేను చెప్పేస్తాను నా బాడీ లాంగ్వేజ్లో, తనకి నవ్వాగదు, తను నవ్వకూడదు క్యారెక్టర్లో. తను చెప్తుంది సార్ ప్లీజ్ సార్ దీంతో అయితే నాకు సీన్ పెట్టకండి సార్ అని అడుగుతుంది అనమాట. అంత బాగుంటుంది మా ఇద్దరిది. ఈవెన్ దేవ్ అండ్ సుభద్ర. సో మీ స్టోరీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. సో మీకంటూ ఒక కథ అని చెప్పి ఒక సినిమాను ఒక సీరియల్లో తీయొచ్చు. మీరు చూసిన ఈ అప్స్ అండ్ డౌన్స్లో సో మరి ఇన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. సో మరి నెక్స్ట్ వచ్చే మీ జూనియర్స్ ఆర్టిస్ట్ వాళ్ళందరూ ఉంటారు కదా నెక్స్ట్ సీరియల్స్కి కానీ, సో వాళ్ళందరికీ మీ నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. నా నుంచి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. దేనికోసం కూడా మన సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపుకోవాల్సిన అవసరం లేదు అనుకుంటాను నేను. అండ్ సాటిస్ఫై యువర్ సోల్, నాట్ ద సొసైటీ. సొసైటీ గురించి బతకడం అనేది అదొక లైఫ్ కాదు అనుకుంటాను. కాబట్టి మీరు ఈ ఫీల్డ్ని ఎంచుకొని వస్తున్నారు, ధైర్యంగా సొసైటీని ఎదుర్కోగలిగి ఉండాలి. అంటే చాలా ఛాలెంజెస్ వస్తాయి. ఇలాంటి డ్రెస్ వేసుకుంది, ఇంత లేట్గా ఇంటికి వస్తుంది, లేదంటే మనల్ని డ్రాప్ చేస్తారు, రోజుకో డ్రైవర్ వచ్చి డ్రాప్ చేస్తారు ఎందుకంటే మనకు వెహికల్ లేనప్పుడు. ఆ టైంలో ఎవరెవరో డ్రాప్ చేస్తున్నారు, ఇలాంటి వర్డ్స్ చాలా వస్తుంటాయి. డోంట్ కేర్, అసలు పట్టించుకోకండి. మీరేంటి అనేది మీకు తెలిస్తే చాలు. అండ్ కొంచెం కష్టం ఉంటుంది, కష్టపడాలి, తప్పదు. కష్టం వెనకాలే సుఖం ఉంటుంది. కాబట్టి ఆల్ ద బెస్ట్, ట్రై చేయండి, డోంట్ గివ్ అప్. ఎస్, నెవర్ గివ్ అప్. కష్టపడితేనే తప్పకుండా మనం ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే సాధిస్తాము అని రోజా ఖుషి గారు తన మాటల ద్వారా మన స్టూడియోలో అన్నీ తన కష్ట సుఖాలన్నీ పంచుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ రోజా ఖుషి for giving that time for us and మీ all happenings, ups and downs, good and bad షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ సో యూ. వి ఆల్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో కాస్త ఇంకో పెద్ద టర్నింగ్ ఉంది అని మా ఇంటర్వ్యూలో మీరు కాస్త రివీల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో అదండి, సో రోజా గారి ముచ్చట్లు. సో మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ దీక్షా సిద్ సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.